హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బంగాళదుంపల పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంటుగా పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం. అలాంటప్పుడు చూడండి, వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి. ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి, ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి. మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా, ఇలా చూడండి, ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి. మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి, పని కూడా తొందరగా అవుతుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు చేతులు కాలుతాయనే భయమే ఉండదు. ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో, కొంచెం కూడా చెయ్యి అనేది కాలదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగా అయితే నాకు అనిపించింది. అందుకే మీకు కూడా షేర్ చేశాను. చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నానో. కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు. చాలామందికి హెయిర్ ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచివండి. ఇలా చేసి చూడండి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇలా. ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లు వేస్తున్నాను. వేడి నీళ్లు వేయడం వల్ల కరివేపాకులో ఉన్న గుణాలు కూడా ఈ నీళ్ళలోకి వదులుతాయండి. అలాగే మెంతులు, బియ్యం కూడా చాలా బాగా నానుతాయి. ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలండి దీన్ని. ఇలా మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ వదిలేసామంటే చాలా బాగా ఈ వాటర్లోకి అయితే ఇందులో ఉన్న గుణాలు మొత్తం వదులుతాయండి. చూడండి, ఇలా వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది. చక్కగా మెత్తబడిపోయాయి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. వీటిల్ని మనం ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి. వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే ఈ బియ్యము, మెంతులు, కరివేపాకు పేస్ట్ లాగా చేసేసి హెయిర్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి. అంత టైం లేదు అంటే చూడండి, ఈ వాటర్ని మనము షాంపూ కలిపేసేయాలండి. ఈ వాటర్లోకి మనము రెగ్యులర్గా యూస్ చేసే షాంపూని అయితే ఒక షాంపూని నేను ఇలా కలిపేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి మనము దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే తొందరగా వైట్ హెయిర్ అనేది రాదండి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. ఒక్కసారి చేస్తే రిజల్ట్ అనేది రాదు. మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి. హెయిర్ కూడా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది. వైట్ హెయిర్ కూడా తొందరగా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా, ఇవి పాతవయ్యాక వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్యాగ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా కనుక మనం ట్యాగ్ చేసేసామనుకోండి, ఇలా ముడిలాగా పడిపోతుంది. దీన్ని మనము వంటగదిలో ఒక మేకుకు ఇలా తగిలించేసుకున్నామనుకోండి, వంటగదిలో మనము కిచెన్ టవల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, చేతులు తుడుచుకోవడానికి కానీ, అలాగే ఏదైనా పట్టుకోవడానికి కానీ, దాన్ని కనుక ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, చేతులు తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్ కానీ, లేదంటే జ్యూస్ బాటిల్వి కానీ, ఇలాంటి క్యాప్స్ వస్తూ ఉంటాయి కదా, వీటిని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా ముగ్గులు కూడా వేసుకోవచ్చండి. ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ముందుగా ఇలా నేను ఒక రౌండ్ లాగా వేసేసాను. తర్వాత చూడండి, ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో కనుక ఇలా అనేసామనుకోండి, నీట్గా ముగ్గు అనేది నీట్గా పడిపోతుందండి. ఎంత నీట్గా కనిపిస్తూ ఉంటుందో అసలుకి. ట్రై చేసి చూడండి. వేయడానికి రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా వేసేయచ్చు. నేను ముందుగా ఇలా బాటిల్ క్యాప్తో ఇలా అనేసానండి రౌండ్ అని. తర్వాత ఇలా ముగ్గు వేసేసుకున్నాను. తర్వాత చూడండి, బార్డర్ రంగులు వేస్తూ ఉంటాం కదా, బార్డర్ ముగ్గులు కూడా ఇలా ఈజీగా వేసేయచ్చు. చూడండి, ఇలా జస్ట్ ఇలా క్యాప్తో ఇలా అనడం అంతే. ఒక గీత వేసేసి ఇలా అన్నామనుకోండి, చూడండి బార్డర్ లాగా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎవరైనా ముగ్గులు వేయడానికి రాదు అనేవాళ్ళు ఒక్కసారి ఇలా బాటిల్ క్యాప్తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా బీట్రూట్ ఇలా తురిమి తీసుకున్నాను. దీన్ని రసం మొత్తం ఇలా గట్టిగా పిండేసుకుంటున్నానండి. చూడండి, ఇంత రసం అయితే వచ్చింది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ ఇలా నెయ్యి వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక క్రీమ్ లాగా వస్తుందండి. బాగా ఇలా ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా చేస్తే ఒక క్రీమ్ లాగా అయితే వస్తుంది. దీన్ని మనము చాలా మందికి పెదవులు పగిలి డ్రైగా అయిపోతూ ఉంటాయి కదండీ! డ్రైగా అయిపోయి రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది పెదవుల్లో. అలాంటప్పుడు దీన్ని గనక పెదవులకి ఇలా అప్లై చేసామే అనుకోండి, చాలా స్మూత్‌గా ఉంటాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి. డైలీ ఇలా అప్లై చేయడం వల్ల పెదవులు మంచి రంగులో అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. లిఫ్ట్‌కే అవసరం లేదంటే అంత నీట్‌గా కనిపిస్తుంది. అంతే కదండీ! దీన్ని మనము చేతులు, కాళ్ళు కూడా పగులుంటాయి కదా! అక్కడ కూడా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. చాలా స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది. దీన్ని మనము చేతులకు, కాళ్ళకు అంతా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అంటే ఒక వారం దాకా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి స్కిన్ అయితే చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసి మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా! కళ్ళలో నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు గానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళొచ్చేస్తూ ఉంటాయండి. కళ్ళంతా మంటలొచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులోకి వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్‌లో అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం గానీ, ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ, లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా! కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా! వైట్ వెనిగర్ కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా గనక మనము నీట్‌గా ఇలా రుద్దేసాము అనంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్‌గా అయిపోయి ఉంటుంది కదా! ఇదంతా ఇలా క్లీన్‌గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా! ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్‌లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా గనుక మనము వాటర్‌లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా అయిపోయిందో. మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలైతే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా! చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలొచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి. న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి గనక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. మొలకలనేవి రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలా శారీకి కుచ్చులు ఉన్నప్పుడు ప్లీట్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదండి! అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి శారీని కాస్త ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ కుచ్చులు అనేవి లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా చేసి కనుక మనము ఇలా ప్లీట్స్ పెట్టుకున్నామనుకోండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి మొత్తం ఇలా పట్టేసుకొని ఇక్కడ వదిలేసామంటే నీట్‌గా వచ్చేస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీకు కష్టంగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలో తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా! మసాలా ఐటెం ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు. అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి! ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా! ఇందులో గనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు
ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా. వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు తీసి యూజ్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసేయండి. తర్వాత వాటర్ పోసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీన్ని మనం నైట్లో పెట్టేసి పొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కూడాను బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఎండు ద్రాక్ష ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా. ఇవి నల్లబడిపోవడము అలాగే పురుగు పట్టడము ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి కొద్దిగా బియ్యం పిండి వేసేసి ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేసేయండి ద్రాక్షలకి మొత్తము. తర్వాత ఒక బాక్స్లో కానీ లేదంటే అదే కవర్లో కానీ ఇలా వేసేసి రబ్బర్ వేసేసి మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టొచ్చు, బయటైనా పెట్టొచ్చు. పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే నల్లబడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. వాటిల్ని ఇంట్లోనే ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూను. తర్వాత అందులోకి చక్కెర వేస్తున్నానండి ఒక 1/2 స్పూను. తర్వాత ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిపాలండి. పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత చూడండి ఇది మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత ఇలా ఆపోజిట్ వైపు ఇలా నీట్గా ఇలా రిమూవ్ చేసేసామంటే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుందండి. స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి శారీ ఫోల్డింగ్ చేయాలంటేనే తలనొప్పిగా ఉంటుంది. అలా అసలు ఫోల్డ్ చేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక అట్ల కర్ర ఉంటుంది కదండి, ఒకటి తీసేసుకోండి. తీసేసుకొని హోల్లోకి ఇలా పెట్టేసుకోవాలి. శారీని ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అట్ల కర్రకు మనం ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఇలా నీట్గా ఇలా టైట్గా ఇలా చుట్టుకుంటూ వెళ్ళడం అంతే. ఇలా చుట్టుతూ ఉన్నామనుకోండి చాలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎటువంటి శారీ కానివ్వండి మనం ఈజీగా అయితే మనము ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎన్ని చీరలు ఉన్నా కూడా విసుగు లేకుండా మనము నిమిషాల్లో అయితే ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. చూడండి ఇలా నేను మొత్తం ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఎండింగ్లో అయితే ఇలా మొత్తం ఇలా చుట్టేసిన తర్వాత చూడండి ఇలా ఎండింగ్లో ఇలా పెట్టేసుకోవాలి.
తర్వాత ఈ అట్ల కర్రనైతే మనం తీసేయాలండి. దీంతో ఏం మనకి ఇక పని లేదు. ఇలా నీట్‌గా ఒకసారి మీరు ఫోల్డ్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవడం అంతే. చూడండి ఎంత నీట్‌గా అయితే ఎంత చిన్నగా అయినా కూడా మనం ఫోల్డ్ చేసేయొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా! చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ ఇది ఫోల్డ్ చేయాలంటే కాస్త తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా గనుక మనం ఫోల్డ్ చేసామనుకోండి ఎన్ని రోజులైనా విడిపోకుండా ఉంటుంది. ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు చూడండి ఇలా ముందుగా పై వైపు ఇలా మడతేసుకున్నాను. తర్వాత ఈ లెగ్స్ ఉంటాయి కదా వీటిల్ని ఇందులోపలికి పెట్టేసేయాలండి. పైవైపు మనం మడత పెట్టాం కదా ముందుగా అందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా నీట్‌గా పెట్టేసి తర్వాత దీన్ని చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్లో పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడమే. ఇలా కనుక చేసి చూడడానికి నీట్‌గా ఉంటుంది. అలాగే ఫోల్డింగ్ కూడా పోకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నీట్‌గానైతే కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఎంత నీట్‌గా క్లీన్ చేసినా కూడా ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి. అందులోకి కాస్త ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసి తర్వాత కాఫీ పౌడర్ అండి. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ యూస్ చేస్తారో అది కొద్దిగా వేసేసేయండి. ఇలా కొద్దిగా వేసేసిన తర్వాత ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసి గనుక దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా! ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదండీ ఈ సీజన్‌లో. ఇలా గనక మనం స్టోర్ చేసామనుకోండి, ఒక సంవత్సరం దాకా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను ముందుగా ఇలా వెల్లుల్లిపాయలైతే తీసేసుకున్నానండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా విడిపించేసుకోవాలండి. నీట్‌గా పొట్టు మొత్తం ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఏదైనా పొయ్యిన పాయలుంటే తీసేయాలండి. పోయినవేదైనా ఉంటే తీసేయాలి. వీటిల్ని ఎండలో పెట్టేసుకోవాలి. ఒక రోజు మొత్తం ఎండలో పెట్టేసి, తర్వాత చూడండి ఇలా గాజు డబ్బా తీసేసుకోవాలి ఒకటి. ఒక గాజు డబ్బా తీసేసుకొని తడి లేకుండా చూసుకోవాలండి. కాస్త పెద్దది తీసుకోండి. నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను చిన్నది చూపిస్తున్నాను. చూడండి ఇలా వేసేసుకోవాలి. గాజు డబ్బాలో ఇలా వేసేసి టైట్ క్యాప్ వేసేసి పెట్టేసేయాలండి. ఇలా గనక పెట్టినట్లయితే సంవత్సరం దాకా కానీ ఒక్క పాయి కూడా మనకు చెడిపోదండి. అంత ఫ్రెష్‌గానైతే ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక రకం కూడా చూపిస్తానండి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి. చూడండి ముందుగా వీటిల్ని పైన ఈ పొట్టు మొత్తం తీసేసేయాలి. ఏదైనా పోయినవి ఉంటే అవి కూడా తీసేసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత చూడండి నేను పొట్టు మొత్తం తీసేసాను. తర్వాత బియ్యం డబ్బాలో కానీ, బియ్యం సంచిలో కానీ పెట్టేసేయాలండి. వీటిల్ని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి. ఇలా గనక పెట్టేసామనుకోండి సంవత్సరం దాకా అస్సలు పాడవ్వవండి. అలాగే బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. 2 విధాలుగా యూజ్ అవుతుందండి. వెల్లుల్లిపాయ కూడా చెడిపోకుండా ఉంటుంది. బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.